హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక కొత్త వీడియోతో అయితే మేము ముందుకు రావడం అయితే జరిగిందనమాట. ఈరోజు ఈ వీడియోలో మనం 9వ తరగతిలోని సాంఖ్యశాస్త్రం 9వ తరగతిలోని 9వ పాఠమైనటువంటి ద్రవ్య వ్యవస్థ రుణం అనే పాఠం గురించి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారో వారికైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మీరు కూడా వారికి హెల్ప్ చేసినట్లు ఉంటుందన్నమాట. అదేవిధంగా మన ఛానల్లో 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి అన్నిటికి సంబంధించినటువంటి ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేయడం అయితే జరిగిందనమాట. ఒకవేళ ఎవరైనా చూడాలనుకుంటే ఇలాంటి టెక్స్ట్ బుక్ రీడింగ్ అన్ని వీడియోలు కూడా మనం అందులో ప్లేలిస్ట్ చేసి పెట్టడం జరిగింది. చూసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది వచ్చేసి మనకి 9వ తరగతిలోనే 9వ పాఠం అయినటువంటిది. సో ద్రవ్య వ్యవస్థ రుణం అనే పాఠం గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే మీరు 8వ తరగతిలో ద్రవ్యం, వివిధ బ్యాంకు ఖాతాల గురించి తెలుసుకున్నారు. సో వ్యక్తులు, వారి మిత్రులు, బంధువులు, వడ్డీ వ్యాపారులు బ్యాంకుల నుండి డబ్బును అప్పుగా తీసుకుంటారు. వ్యవసాయ కూలీలు వారి యజమానుల నుండి డబ్బును అప్పుగా తీసుకుంటూ మార్కెట్ కూలీ కంటే తక్కువ జీతానికి పనిచేస్తూ ఉంటారు. వివిధ రుణ వ్యవస్థలు ఒక దేశం యొక్క ద్రవ్య వ్యవస్థలో ముఖ్యమైన భాగంగా ఉంటూ ప్రధాన పాత్రను పోషిస్తాయి. ఈ పాఠంలో మనం రుణ వ్యవస్థలోని కొన్ని అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామని మనకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే బ్యాంకు జమ అంటే నిల్వగా ద్రవం అనే దాని గురించి చూసినట్లయితే ద్రవ్యం యొక్క ఆధునిక రూపాలలో కరెన్సీ నోట్లు, నాణాలు, బ్యాంకు జమలు కూడా కొన్ని రూపాలని మనం 8వ తరగతిలో మీరు చదువుకున్నారు. బ్యాంకులు డబ్బును జమ చేసుకొని దానిపై వడ్డీని చెల్లిస్తాయి. సో ఈ విధంగా ప్రజల సొమ్ము బ్యాంకులలో సురక్షితంగా ఉంటూ వడ్డీని కూడా సంపాదిస్తుంది. అవసరమైనప్పుడు డబ్బును తిరిగి తీసుకునే హక్కు ప్రజలకు ఉంటుంది. డిమాండ్ చేసినప్పుడు బ్యాంకు ఖాతాల నుంచి డబ్బును వాపసు తీసుకునే సౌలభ్యం ఉండటం వలన ఈ డిపాజిట్ను నగదు జమ, డిమాండ్ డిపాజిట్లు అంటారు. సో ఏదైనా ఇంపార్టెంట్ బిట్స్ ఉంటే మీరు నోట్స్ రాసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఆ విధంగా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే మీకు రివిజన్ చేసినప్పుడు ఈజీగా ఉండడం జరుగుతుంది. 1కి 2 సార్లు వీడియో వినండి. విన్నప్పుడు మీకు క్లారిటీ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే డిమాండ్ డిపాజిట్లు మరొక సౌకర్యాన్ని కూడా కల్పిస్తాయి. ఈ సౌకర్యం నగదు యొక్క వివిధ ముఖ్య లక్షణాలకు దారి తీస్తుంది. నగదు బదిలీకి సంబంధించినవి. సో ఇక్కడ చూసినట్లయితే నగదుకు బదులుగా చెక్కుల రూపంలో లేదా వివిధ ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా చెల్లింపులు జరుగుతాయని మీకు తెలుసు. సో ఇక్కడ కరెన్సీ నోట్లు మొదలైన వివిధ నగదు రూపాల లాగానే ఈ డిపాజిట్ల ద్వారా జమ చేసిన డబ్బును తిరిగి తీసుకోవడం లేదా చెల్లింపులు జరపటం లాంటి విషయాలను నగదు రూపంలో కానీ చెక్కుల రూపంలో కానీ చేయవచ్చు. చెల్లింపులు జరపడంలో డిమాండ్ డిపాజిట్ల అధిక వినియోగం వలన ఆధునిక ఆర్థిక వ్యవస్థలో ఇవి కరెన్సీ నగదుకు ప్రతిరూపంలో ఉన్నాయి. సో ఈ విషయంలో బ్యాంకులు నిర్వహించే పాత్రను మీరు గుర్తు తెచ్చుకోవాలి. బ్యాంకులో డిమాండ్ డిపాజిట్లు లేకపోయినట్లయితే నగదు కానీ చెక్కు ద్వారా కానీ చెల్లింపులు ఉండవు. సో ప్రస్తుత కాలంలోని డబ్బు యొక్క వివిధ రూపాలైన కరెన్సీ, డిపాజిట్లు ఆధునిక బ్యాంకింగ్ వ్యవస్థలతో ఇక్కడ దగ్గర సంబంధం కలిగి ఉన్నాయి అని మనం ఇక్కడ చెప్పవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ఈ మొత్తం వ్యవస్థను ప్రభుత్వ సంస్థ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI పర్యవేక్షిస్తుంది. సో ఇవన్నిటిని బ్యాంకులను ఎవరు పర్యవేక్షిస్తారు? RBI పర్యవేక్షించడం జరుగుతుందన్నమాట. సో ఇంపార్టెంట్ ఉన్నాయని మీరు నోట్ అవుట్ చేసుకోండి. సో ఇలాంటివి మనకు బిట్ రూపంలో మనకి అడగడం జరుగుతుంది. అందువలన బ్యాంకులలో జరిగే నగదు, చెక్కుల చెల్లింపులు, జమ చేసిన నగదును తిరిగి తీసుకునే లావాదేవీలను బ్యాంకులు గౌరవించి నిర్వహిస్తాయి. బ్యాంకులలో తీసుకునే డబ్బుకు, ఫిక్స్డ్ డిపాజిట్లకు ప్రభుత్వం రక్షణ కల్పిస్తూ వివిధ లావాదేవీలకు అనుమతి ఇస్తూ ప్రజలకు బ్యాంకులపై నమ్మకం కలిగించాలి. బ్యాంకులపై ప్రజలకు
నమ్మకాన్ని కలిగించడానికి ఈ వ్యవస్థకు కావలసిన మార్గదర్శకాలను రిజర్వ్ బ్యాంక్ రూపొందించి అమలు పరుస్తుంది. అదేవిధంగా ప్రభుత్వం కరెన్సీ నోట్లను, నాణేలను చాలినంత మొత్తంలో సరఫరా చేస్తూ వాటిని సరియైన స్థితిలో ఉండేటట్లు జాగ్రత్త తీసుకుంటుంది. దీనివల్ల ప్రజలకు కరెన్సీని ఉపయోగించడంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. సో ఇక్కడ చూసినట్లయితే బ్యాంకుల ద్వారా రుణాలు. సో ఇక్కడ మనం చూడవచ్చు, ఇక్కడ మధ్యలో మనకి బ్యాంకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ప్రజల నుంచి ఇక్కడ చూసినట్లయితే ప్రజల నుంచి డబ్బు డిపాజిట్ రూపంలో మనకి బ్యాంకులకు వెళ్తూ ఉంటుంది. సో బ్యాంకులకు వచ్చిన మనీ వచ్చేసి మనకి ప్రజలు రుణాలు తీసుకుంటారు. ఇక్కడ చూసినట్లయితే ప్రజలు వడ్డీ చెల్లిస్తారు. ఏదైతే రుణం తీసుకున్నారో ఆ రుణానికి ప్రజలు ఏం చేస్తారు, వడ్డీ రూపంలో మళ్ళీ బ్యాంకుకి రుణాలు చెల్లించడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ప్రజలకు వడ్డీ ఇస్తుంది. సో ఇక్కడ డిపాజిట్ తీసుకున్నందుకు గాను ప్రజలకి బ్యాంకు వడ్డీ ఇస్తుంది. సో అదే మళ్ళీ బ్యాంకులో ఉన్నటువంటి మనీని ప్రజలకి మళ్ళీ రుణాల రూపంలో ఇస్తుంది. రుణాలు ఇచ్చి దాని మీద వడ్డీ వసూలు చేస్తుంది. సో ఇక్కడ మనం చూడవచ్చు, డబ్బు చక్రీయ ప్రవాహం బ్యాంకు ద్వారా మనం ఏ విధంగా జరుగుతుంది అనేది ఇక్కడ చూడవచ్చు. ప్రజల ద్వారా బ్యాంకులలో జమ అయిన నగదును బ్యాంకు ఏమి చేస్తాయి? ఈ విషయంలో ఒక ఆసక్తిని కలిగించే యంత్రాంగం పనిచేస్తుంది. సో ప్రజలు డిపాజిట్ల ద్వారా జమ చేసిన నగదులో కొద్ది భాగాన్ని మాత్రమే బ్యాంకులు తమ దగ్గర ఉంచుకుంటాయి. ఉదాహరణకు దేశంలోని ఉన్న బ్యాంకులు ఈ రోజుల్లో జమ అయిన నగదులో 15% మాత్రమే తమ దగ్గర ఉంచుకుంటున్నాయి. ఇవి కూడా సో ఇక్కడ మనం చూసినట్లయితే ఉదాహరణకు చూడండి, దేశంలో ఉన్న బ్యాంకులు ఈ రోజుల్లో జమ అయిన నగదులో ఎంత ఉంచుకుంటున్నాయంట, 15% మాత్రమే తమ దగ్గర ఉంచుకుంటున్నాయి. సో ఇది మనకి ప్రీవియస్గా బిట్టు అడగడం జరిగిందనమాట. అంటే బ్యాంకులు తమ దగ్గర ఉంచుకున్నటువంటి నగదు పర్సెంటేజ్లో మనల్ని అడగడం జరిగింది. 10, 15, 12, 13 అని మనకు కన్ఫ్యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. మనం నార్మల్గా ఏ బ్యాంక్ అయినా కూడా ఒక 15% క్యాష్ని కలిగి ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ చూసినట్లయితే జమ చేసిన డబ్బును ప్రతిరోజు తిరిగి తీసుకునే ఖాతాదారులకు చెల్లించడానికి వినియోగించడం కోసం బ్యాంకు నందు నిల్వ చేస్తారు. ఈ 15% నగదు ఏ విధంగా ఉంటుందంటే చెల్లింపుల రూపంలో ఇవ్వడం కోసం వారికి ఉపయోగపడుతుంది అన్నమాట. బ్యాంకులోని మొత్తం ఖాతాదారులలో ప్రతిరోజు కొద్దిమంది ఖాతాదారులు మాత్రమే జమ చేసిన నగదును తిరిగి తీసుకోవడానికి వస్తారు. కావున బ్యాంకులు తమ వద్ద నిల్వ ఉన్న డబ్బును వారికి అందించి బ్యాంకు కార్యకలాపాలను సమర్థంగా నిర్వహించగలుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్యాంకులన్నీ ఇదే విధంగా తమ వద్ద ఉన్న కొద్దిపాటు నగదునే ఖాతాదారులకు వారి డిమాండ్ మేరకు చెల్లిస్తూ ఖాతాదారులలో నమ్మకాన్ని చేస్తాయి. సో జమ అయిన నగదులో అధిక భాగాన్ని రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు వినియోగిస్తాయి. వివిధ ఆర్థిక కార్యకలాపాలకు పొందే రుణాల కోసం అధిక డిమాండ్ ఉంది. ముందు పేజీలో వచ్చే విభాగాలలో ఈ విషయాన్ని మరింత విపులంగా చదువుదాం. ప్రజలకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు తమ వద్ద జమ అయిన డబ్బును ఉపయోగిస్తారని తెలుసుకున్నాం కదా. ఈ విధంగా బ్యాంకులు అధిక నిధులు ఉన్న డిపాజిటర్లకు డబ్బు అవసరమున్న రుణగ్రహీతలకు మధ్య వారధిగా పనిచేస్తాయి. బ్యాంకులు డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ కన్నా అధికమైన వడ్డీని రుణాలపై వసూలు చేస్తాయి. సో ఇక్కడ బ్యాంకులు చేసే పని ఏంటంటే ఎవరైతే రుణాలు తీసుకుంటున్నారో వాళ్ళ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వేస్తూ ఉంటుంది. ఎవరైతే డిపాజిట్ చేస్తారో వారికి తక్కువ ఇంట్రెస్ట్ని ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే మధ్యలో ఒక మధ్యవర్తిగా బ్యాంకులు వాళ్ళ పనిని నిర్వర్తిస్తూ ఈ వడ్డీ రూపేణ వారు ఎక్కువ మనీని అనేది తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. వసూలు చేసే వడ్డీకి డిపాజిట్లపై ఇచ్చే వడ్డీకి మధ్య భేదంగా ఉన్న నగదే బ్యాంకు ప్రధాన ఆదాయ వనరుగా మనం ఇక్కడ చెప్పవచ్చు. బ్యాంకుకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందండి? ఈ ఇంట్రెస్ట్ రూపేణ వారు ఆదాయాన్ని బ్యాంకులు పొందడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రజలకు రుణాలు ఎందుకు అవసరం? వివిధ కారణాల వల్ల పూర్వంతో పోలిస్తే ప్రస్తుత కాలంలో ప్రజల
రుణ అవసరాలు పెరిగాయి. సో ఇంతకుముందు వ్యవసాయానికి కావాల్సిన ఉత్పాదకాలలో చాలా వాటికి రైతులే స్వయంగా సమకూర్చుకునేవారు. సొంత పశువులనే పొలం దున్నడానికి, ఇంటి పనులు ఇంటి మనుషులే వ్యవసాయ కూలీలుగా తమ సొంత పొలంలో పండిన వెంటనే విత్తనాలు, తమ పశువుల కొట్టం నుండే ఎరువులను తయారు చేసుకోవడం మొదలైన పనులు చేసేవారు. సో ఇక్కడ ఇప్పుడు చూసినట్లయితే నవీన వ్యవసాయ పద్ధతులకు అధికమైన ధనం అవసరం. విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులు కొనడం కోసం, అలాగే పొలం దున్నడం, విత్తనాలు నాటడం, పంట కోత కోయటం మొదలైన వ్యవసాయ పనులు, వేరే యంత్రాల కోసం, కూలీల జీతాల కోసం ఎక్కువ డబ్బు అవసరం. మార్కెట్లో లభిస్తున్న వినియోగ వస్తువులు, రుణాన్ని అందించే సౌకర్యాలు పెరగడం వలన వివిధ రకాల రుణాన్ని అందించే ఏర్పాట్లు వినియోగంలోకి వచ్చాయి. సో వివిధ అత్యవసర వస్తువులైన ఆహార ధాన్యం నుండి వంట పాత్రలు, గృహోపకరణాలు, ఫర్నిచర్ మొదలైన అనేక వస్తువులను రుణాల ద్వారా పొందవచ్చు. వీటి తయారీదారులు, అమ్మేవారు వీటిని కొనడానికి ప్రజలను ప్రోత్సహించడం జరుగుతుంది. సో ముఖ్యంగా క్రమబద్ధంగా ప్రతి నెల జీతం వచ్చే వారికి బ్యాంకులలో డిపాజిట్లు కలిగిన వారికి రుణం తీసుకునే విధంగా ప్రోత్సహిస్తారు. తీసుకున్న రుణం సొమ్మును సులభ వాయిదాలలో చెల్లించే అవకాశం కూడా కల్పిస్తారు. ఉదాహరణకు మీరు ఒక 20,000 రూపాయలు ఖరీదు చేసే టెలివిజన్ కొనాలనుకుంటే ముందస్తుగా మీ దగ్గర 5,000 రూపాయలు చెల్లించి మిగిలిన సొమ్మును సులభ వాయిదాలలో 1 లేదా 2 సంవత్సరాలు చెల్లించవచ్చు. పాఠశాల, కళాశాల ఫీజులు, ఆరోగ్య సేవల కోసం కూడా రుణాన్ని పొందవచ్చు. అధికమైన వైద్య ఖర్చులు కూడా ప్రజలు అప్పులు చేయడానికి ప్రధాన కారణం అవుతున్నాయి. వ్యాపార వాణిజ్యాలు పెరిగే కొద్దీ ప్రజల రుణ అవసరాలు కూడా పెరిగాయి. సో కావాల్సిన ధనం వివిధ రూపాల ద్వారా రుణాల రూపంలో అందుతుంది. రుణం తీసుకొని వ్యాపారం చేయడంలో ప్రధాన ఉద్దేశం చెల్లించాల్సిన వడ్డీ కన్నా అధిక మొత్తాన్ని సంపాదించడం. ఇది ఏ విధంగా సాధ్యమవుతుందో కొన్ని ఉదాహరణల ద్వారా పరిశీలిద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే 2 విభిన్న రుణ సన్నివేశాలు. సో ఇంకో 2 నెలల్లో పండుగ రాబోతుంది. చెప్పుల తయారీదారుడైన అనిల్కు పట్టణంలోని పెద్ద వ్యాపారస్తుడు నెల రోజుల సమయంలో మనకి 3,000 జతల షూస్ తయారు చేసి ఇవ్వమని ఆర్డర్ ఇచ్చాడు. సో గడువు లోపల ఇచ్చిన పని పూర్తి చేయడానికి జిగురు అంటించడం అంటే పేస్టింగ్, చెప్పులు కుట్టడం, స్టిచ్చింగ్ మొదలైన పనుల కోసం మరి కొంతమంది పని వారికి నియమించుకోవాలి. ఇంకా చెప్పులు తయారీకి కావలసిన ముడి సరుకులు కొనుక్కోవాలి. ఈ ఖర్చుల కోసం అనిల్ 2 వనరుల నుండి రుణాన్ని పొందాడు. మొదటిది ఇక్కడ చూసినట్లయితే లెదర్ అందించే వ్యాపారి నుండి తోలును ముందుగా తీసుకొని పని పూర్తయిన పిమ్మట అతనికి డబ్బులు ఇవ్వటం. రెండవది పట్టణ వర్తకునికి నుండి 1000 జతలకు ఖర్చు అయ్యే డబ్బును ముందుగానే రుణంగా అడ్వాన్స్గా పొందడం. నెల చివరన అన్ని జతలను ఇచ్చేటట్లుగా హామీని ఇవ్వడంగా మనం ఇక్కడ చెప్పవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ఈ రుణాన్ని పొంది అనిల్ అనుకున్న విధంగానే నెల చివరన ఆర్డర్ మొత్తాన్ని అందించి మంచి లాభాన్ని పొందిన తన రుణాన్ని తీర్చారు. ప్రతిదినం జరిగే వివిధ ఆర్థిక లావాదేవీలలో ఏదో ఒక రూపంలో రుణం ప్రధాన పాత్రను పోషిస్తుంది. సో రుణదాత నుండి రుణాన్ని డబ్బుగా కానీ, వస్తువులు లేదా సేవల రూపంలో కానీ రుణ గ్రహీత పొందుతూ తీసుకున్న రుణాన్ని భవిష్యత్తులో తిరిగి చెల్లిస్తానని హామీని ఇవ్వడం వారిద్దరి మధ్య రుణ విషయంలో జరిగే ఒప్పందం. ఉత్పత్తికి అవసరమయ్యే మూలధనాన్ని పెట్టుబడి అనిల్ రుణంగా పొందాడు. ఉత్పత్తిలో సంభవించే వివిధ ఖర్చుల కోసం గడువు లోపల ఉత్పత్తిని పూర్తి చేయడం, తద్వారా ఆదాయాన్ని పెంచుకోవడం మొదలైన రుణం తీసుకోవడం ద్వారా సాధ్యమవుతుంది. సో ఈ పరిస్థితుల్లో రుణం అత్యంత కీలకం అవుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఒక చిన్న రైతు తన 3 ఎకరాల భూమిలో వేరుశెనగను పండిస్తున్నాడు. పంట పండిన తర్వాత వచ్చే డబ్బుతో తన అప్పు తీర్చవచ్చనే ఆశతో ఆమె వడ్డీ వ్యాపారస్తుని నుండి పంటకయ్యే ఖర్చును అప్పుగా తీసుకుంది. సో పంట పండే మధ్యకాలంలో పంట
చీడకు గురై నాశనమైంది. స్వప్న అధిక డబ్బును వెచ్చించి పురుగుల మందును పిచికారీ చేసిన లాభం కలగలేదు. అనుకున్న సమయానికి అప్పుగా తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వలేకపోవటం వలన సంవత్సరం చివరికి ఆ అప్పు పెద్ద అప్పుగా మారింది. సంవత్సరం చివరి నాటికి ఆ చిన్న అప్పు కాస్త పెద్ద అప్పుగా మారింది. మరుసటి సంవత్సరం మరలా అప్పు చేసి కష్టపడగా మామూలు పంట పండింది. సో పంట అమ్మగా వచ్చిన డబ్బు పాత బాకీనే తీర్చలేకపోయింది. అప్పులలో మునిగిపోయిన ఆమె చివరికి అప్పును తీర్చడానికి తన భూమిలో కొంత భాగాన్ని అమ్మాల్సి వచ్చింది. సో ఇక్కడ చూసినట్లయితే గ్రామీణ ప్రాంతాలలో అప్పు చేయడానికి ప్రధాన కారణం పంటను పండించడం. పంట ఉత్పత్తిలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందు, నీరు, విద్యుత్, పాడైన వ్యవసాయ పరికరాల రిపేర్ మొదలైన వాటిని ధనాన్ని ఖర్చు చేయాల్సి వస్తుంది. వీటిపై చేసే ఖర్చుకు పంటను అమ్మే సమయానికి మధ్యన సుమారు 3-4 నెలల కాలం పాటు సాధారణంగా రైతులు పంట కాలం ప్రారంభంలో రుణాలు తీసుకొని పంటను కోసిన తర్వాత చెల్లిస్తారు. రుణాలు తిరిగి చెల్లించే విషయం ప్రధానంగా పంట ద్వారా వచ్చే ఆదాయంపై ఆధారపడుతుంది. సో స్వప్న విషయంలో పంట పండకపోవడం వల్ల రుణాన్ని తీర్చడం అసాధ్యమైనది. అప్పును తిరిగి చెల్లించడం కోసం తీసుకున్న దానిలో కొంత భూమిని అమ్మివేయాల్సి వచ్చింది. రుణం ఆమె స్థితిని మెరుగుపరచకపోగా హీన స్థితికి దిగజార్చింది. సో దీనినే మనం అప్పుల్లో కూరుకోవడం అంటాం. అప్పుల్లో కూరుకోవడం అంటే మనం ఏదైతే జరుగుతుందని తీసుకొని అది జరగకపోగా మనల్ని ఇంకా అప్పుల్లోకి తీసుకెళ్తే దాన్ని మనం అప్పుల్లోకి కూరుకోవడం అని అనడం జరుగుతుంది. రుణం ఇలాంటి పరిస్థితుల్లో ఇది తీసుకున్న వ్యక్తిని తిరిగి చెల్లించలేని కష్టాల్లోకి నెట్టివేస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఒక సన్నివేశంలో రుణం తీసుకున్న అనిల్ను మెరుగైన స్థితికి తీసుకువెళ్ళి అతని ఆదాయాన్ని పెంచడానికి తోడ్పడినది. మరొక సన్నివేశంలో పంట నాశనం కావడం వలన స్వప్న వలలో చిక్కుకునేటట్లు చేసింది. సో ఇంతకుముందు కన్నా ఆమె ఆర్థిక పరిస్థితి మరింత కుంటుపడింది. సో రుణం తీసుకోవడం ఉపయోగమా లేదా హానికరమా అనేది వ్యాపార పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. నష్టం వచ్చినప్పుడు ఏదైనా ఆధారం ఇవ్వగలిగితే రుణం ఉపయోగమే. ఏదైనా ఆదాయ వనరు వచ్చేటప్పుడు మనం కనుక అప్పులు తీసుకుని దాని మీద ఇన్వెస్ట్ చేసి దాని మీద లాభాలు గడిస్తే కనుక అది ఉపయోగకరమే అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఒక బాక్స్ ఐటమ్ ఉంది, పూచీకత్తు అని. ఇది ఇంపార్టెంట్ అండి, మీరు నోట్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. సో ఇక్కడ తీసుకున్నట్లయితే పూచీకత్తు అంటే అప్పు తీసుకున్న వారు తమ స్వంత ఆస్తులైన భూమి, భవనాలు, వాహనం, పశు సంపద, బ్యాంకులలో డిపాజిట్లు మొదలగు వాటిని పూచీకత్తుగా చూపిస్తారు. ఇవన్నీ అప్పు పూర్తిగా తీర్చే వరకు రుణదాతలకు హామీగా ఉపయోగపడతాయి. ఇక్కడ చూసినట్లయితే రుణం షరతులు. ప్రతి రుణ ఒప్పందం రుణగ్రహీత రుణదాతకు అసలుతో పాటు చెల్లించాల్సిన వడ్డీ రేటును తెలుపుతుంది. దీనికి తోడు రుణం ఇవ్వటానికి తీసుకునే వారి నుండి ఏదైనా పూచీకత్తును కోరుతారు. అప్పు తీసుకుంటున్న వారు అప్పును తిరిగి చెల్లించలేకపోతే వారు పూచీకత్తుపై సూచించిన ఆస్తిని అమ్మివేసి తమకు రావలసిన సొమ్మును రాబట్టుకునే హక్కు అప్పు ఇచ్చిన వారికి ఉంటుంది. సో వివిధ ఆస్తులైన భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పట్టాలు, బ్యాంకు డిపాజిట్లు, బంగారం, పశు సంపద మొదలైనవి అప్పు తీసుకోవడానికి పూచీకత్తుగా ఇక్కడ వాటిని కొన్ని ఉదాహరణలు మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూడవచ్చు. పూచీకత్తుగా ఉపయోగించే స్థిర చర ఆస్తులు. సో ఇక్కడ చూసినట్లయితే ఇల్లును కొనడానికి శివకామి అనే ఉపాధ్యాయురాలు బ్యాంకు నుంచి 5 లక్షల రుణం తీసుకుంది. సంవత్సరానికి 12% వడ్డీ రేటు చొప్పున 10 సంవత్సరాల్లో మొత్తం రుణాన్ని సులభ నెలసరి వాయిదాల్లో తీర్చివేయాలి. అప్పు ఇవ్వడానికి తన ఉద్యోగ రికార్డులు, నెలసరి జీతం వివరాలను బ్యాంకు వారికి హామీగా ఇవ్వవలసి వచ్చింది. సో కొత్త
కొత్త ఇంటి యొక్క రిజిస్ట్రేషన్ పత్రాలను పూచీకత్తుగా బ్యాంకు వారు స్వీకరించారు. శివకామి తాను తీసుకున్న రుణము మొత్తాన్ని తిరిగి చెల్లించే వరకు ఆ పత్రాలు బ్యాంకు వారి వద్దే ఉన్నాయి. సో అప్పు తీరిన తర్వాత పత్రాలను తిరిగి శివకామికి ఇచ్చి వేస్తారు. అప్పుడు మనకి అది పూచీకత్తుగా ఉపయోగపడుతుంది అనేది దానికి ఎగ్జాంపుల్. వడ్డీ రేటు, పూచీకత్తు, వివిధ పత్రాలు తీసుకున్న అప్పు తిరిగి చెల్లించే విధానం, వీటన్నింటినీ కలిపి రుణ షరతులు అంటారు. అంటే ఒక షరతు మీద మనం మనీని ఇవ్వడం జరుగుతుంది, తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఒక షరతు మీద అది జరగడం జరుగుతుంది. సో వివిధ అప్పులకు వేరు వేరు షరతులు వర్తిస్తాయి. కొన్నిసార్లు అప్పు ఇచ్చేవారు తీసుకునే వారిపై కూడా షరతులు ఆధారపడి మారుతూ ఉంటాయి. సో తర్వాత పాఠ్యాంశంలో వివిధ రుణాలకు సంబంధించిన వేరు వేరు షరతులకు ఉదాహరణలను మనం తెలుసుకుందామని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే వివిధ రకాల రుణ ఏర్పాట్లు, ఉదాహరణకు ఒక గ్రామం. సో ఇక్కడ చూసినట్లయితే చిన్న రైతైన వాసు కొద్ది సంవత్సరాలుగా 1.5 ఎకరాల భూమి సాగు కోసం నెలకు 3%, సంవత్సరానికి 36% చొప్పున ఒక వ్యవసాయ వర్తకుని నుండి రుణం పొంది వ్యవసాయాన్ని చేస్తున్నాడు. సో ఆ వర్తకుడు పంట ప్రారంభ కాలంలో సాగుకు గురి కావాల్సిన రుణాన్ని అందించి పంట కోతల తర్వాత అప్పును రాబడతారు. వడ్డీ తీసుకోవడంతో పాటు పంటను కూడా తనకే అమ్మేటట్లు రుణదాత రైతుల నుండి హామీని పొందుతారు. దీని ద్వారా తీసుకున్న అప్పు సమయానికి తిరిగి చెల్లించేటట్లు జాగ్రత్త పడతారు. అంతేగాక పంట కోసిన వెంటనే దానిని ధర తక్కువగా ఉండడం వల్ల రుణదాత దాన్ని చౌకగా కొని ధరలు పెరగగానే అమ్ముకొని ఎక్కువ లాభం పొందుతుంటారు. సో ఇక్కడ చూసినట్లయితే బ్యాంకు నుండి అప్పు తీసుకొని వ్యవసాయ చేసే కొద్దిమంది రైతులలో అరుణ్ కూడా ఒకరు. సో ఇక్కడ మనం చూసినట్లయితే 7 ఎకరాలు కలిగిన సంవత్సరానికి 10% వడ్డీతో తీసుకున్న రుణాన్ని 3 సంవత్సరాల లోపున ఎప్పుడైనా చెల్లించవచ్చు. పంట కోసిన తర్వాత కొంత భాగాన్ని అమ్మి అప్పును తీర్చేటట్లు అరుణ్ ప్రణాళిక చేసుకుంటాడు. సో మిగిలిన పంటను సమీప పట్టణంలోని గోదాం దాచి మసీదును పొంది బ్యాంకు వారికి రసీదు చూసి మరికొంత రుణాన్ని పొందడం అతని ఆలోచన. బ్యాంకు నుండి పంట రుణాలను పొందే రైతులకు ఇటువంటి సౌకర్యాలు బ్యాంకులు కల్పిస్తాయి అని మనం ఇక్కడ చూడడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ పక్కనే ఉన్న మరి ఒక పొలంలో రమ ఒక వ్యవసాయ కూలి. చాలా నెలల పాటు పని లేకపోవడంతో దినసరి ఖర్చులకు డబ్బులు లేక రమ అప్పు అవసరమైనది. సో ఇవే కాకుండా ఆరోగ్య సమస్యల కోసం లేదా ఇంటిలో జరిగే వినోదాలు, పండుగలు కోసం అదేవిధంగా కోసం అయ్యే ఖర్చు కూడా అప్పుల ద్వారానే సమకూర్చుకుంటారు. వీటన్నింటినీ కోసం రమ తాను పనిచేసే భూస్వామిపైనే ఆధారపడి అతని అద్దె డబ్బును అప్పుగా తీసుకుంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే భూమి అంటే భూస్వామి తాను ఇచ్చే అప్పులపై నెలకు 5% వడ్డీ వసూలు చేస్తాడు. సో రమ అతని వద్దే కూలీకి పనిచేస్తూ తన అప్పును తీరుస్తుంది. చాలాసార్లు పాత అప్పు తీరక ముందే మళ్ళీ కొత్తగా అప్పులు చేయవలసిన స్థితి ఆమెకు వస్తూ ఉంటుంది. సో ప్రస్తుతం ఆమె భూస్వామికి 5,000 రూపాయలు అప్పు ఉంది. సో భూస్వామి ఆమెను సరిగా చూడకపోయినా అతని నుండి అప్పుగా డబ్బును పొందడం కోసం ఆమె అతని వద్దే పనిచేస్తూ ఉంటుంది. సో యజమానులు మాత్రమే భూమి లేని పేద కూలీలకు అప్పులు ఇస్తారని మరెవరు ఈ సాయం చేయరని రమ మనకు చెబుతుంది.
సో ఇక్కడ ఒకసారి చూడండి, దీన్ని మీరు పరిశీలించి ఫిలప్ చేసే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే భారతదేశంలో నియత అనియత రుణాల వనరులు, ఇది మనకు ఇంపార్టెంట్ అవుతుందండి, మీరు నోట్ చేసుకోండి. ప్రజలు వివిధ వనరుల ద్వారా రుణాలు పొందుతున్నారని పై తరగతుల ద్వారా మనం తీసుకున్నాం. వివిధ రుణాలు వాటి స్వభావం ఆధారంగా నియత అనియత రుణాలుగా విభజించవచ్చు. బ్యాంకుల ద్వారా సహకార సంస్థల ద్వారా పొందే రుణాలు నియత రుణాలు. ఇక్కడ మనకి నియత రుణాలు అంటే ఏంటంటే, ఇక్కడ నియత అనియత రుణాలుగా విభజించవచ్చు. బ్యాంకుల ద్వారా సహకార సంస్థల ద్వారా పొందే రుణాన్ని మనం ఏమంటాం, నియత రుణాలు అని అనడం జరుగుతుంది. అంటే బ్యాంకుల నుంచి అదేవిధంగా సహకార సంస్థల నుంచి ఇది అనేది ఉండడం జరుగుతుంది. వడ్డీ వ్యాపారస్తులు, వర్తకులు, యజమానులు, బంధువులు, స్నేహితులు మొదలగు వారిచ్చే రుణాలని మనం ఏమంటాం, అనియత రుణం అని అనడం జరుగుతుంది. సో పక్కన ఉన్న వ్యక్తి రేఖాచిత్రంలో భారతదేశంలోని గ్రామీణ కుటుంబాలు ద్వారా పొందే వివిధ రుణ వనరులు చూపబడ్డాయి. గ్రామీణులు పొందే ప్రతి 100 రూపాయలలో రుణంలో 25 రూపాయలు వాణిజ్య బ్యాంకుల నుండి వస్తాయి. బ్యాంకుల తర్వాత గ్రామాలకు అతి తక్కువలో వడ్డీతో రుణాలు ఇచ్చేవి సహకార సంస్థలు. సో బ్యాంకులు తర్వాత సహకార సంస్థలు. రైతు సహకార సంస్థలు పనిచేసే పనితీరు, సహకార సంస్థలు మొదలైన వివిధ రకాల సహకార సంస్థలు ప్రజలకు రుణాలు ఇస్తున్నాయి. సో భారతదేశంలో అనియత రుణం వడ్డీలో వడ్డీ వ్యాపారస్తులు ప్రముఖ భాగంగా ఉన్నారు అని మనం ఇక్కడ చెప్పవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనం ఒక డయాగ్రామ్ చూసినట్లయితే వివిధ వస్తువుల ద్వారా గ్రామీణ కుటుంబాలకు అందుతున్న రుణాలు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే 25% ఏమో వాణిజ్యము, 30% ఏమో వడ్డీ, అదేవిధంగా వర్తకం అంటేనేమో 3%, క్రైస్తవ స్నేహితులు అంటే 7%, అదేవిధంగా ఇతరులు అంటే 7%, ఆహార సంస్థలు అంటే మనకి 27%గా మనం చెప్పుకోవచ్చు. 27%గా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే నూతన చర్యలు ఇక్కడ బ్యాంకులు లాభాల కోసం వ్యాపారం చేసే వర్తకులకు మాత్రమే కాకుండా ఇతర చిన్న రైతులు, చిన్న పరిశ్రమలు, అతి తక్కువ మొత్తం అప్పు తీసుకునే వారు మొదలైన వారికి కూడా రుణాలు ఇచ్చేటట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ RBI పర్యవేక్షిస్తుంది. సో ఈ మధ్యకాలంలో రిజర్వ్ బ్యాంకుతో పాటు జాతీయ వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి బ్యాంకు, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్, రూరల్ అండ్ డెవలప్మెంట్ NABARD కూడా గ్రామీణులకు ఇచ్చే నియత రుణాలను పర్యవేక్షిస్తుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే బ్యాంకులు వ్యవసాయానికి ఇచ్చే రుణాల మొత్తం పెరిగినా ఇంకా రైతులలో కొద్ది మందికి బ్యాంకులు రుణాలు ఇవ్వటం లేదు. 2011 సంవత్సరంలో భారతదేశంలో రైతుల సంఖ్య 14 కోట్లు. సో ఇక్కడ చూసినట్లయితే వీరిలో కేవలం 5.3 కోట్ల మంది రైతులకే మనం రుణాలు కల్పిస్తున్నాం. దీని వలన దేశంలో 3/2 వంతుల మంది రైతులు రుణ ఖాతాలు లేవు. సో ఇక్కడ చూసినట్లయితే 9 కోట్ల మంది రైతులు వడ్డీ వ్యాపారస్తులు వర్తకులపై నియత రుణాలపై ఆధారపడి పడుతున్నారు. సో ముందటి ఉదాహరణలో మీరు చూసినట్లుగా ఈ వడ్డీ వ్యాపారస్తులు తమ నష్టం వచ్చినట్లు అధిక వడ్డీని వసూలు చేస్తారు. సో ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్, సో ఇక్కడ ఇది బాక్స్ ఐటమ్ ఒకసారి చూసి కిందికి వెళ్దాం. ఇక్కడ నూతన చర్యలు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఆర్థిక సదుపాయాలు మెరుగుపరచుకోవడానికి రిజర్వ్ బ్యాంకు చర్యలు తీసుకుంటుంది. బ్యాంకులు గ్రామీణ ప్రాంతాల్లో వారి శాఖల ద్వారా కానీ ప్రతినిధుల
ద్వారా కానీ తమ కార్యకలాపాలు నిర్వహిస్తాయి. బిజినెస్ కరస్పాండెంట్ బ్యాంకుచే ఏటీఎం రిట్రీనల్ ద్వారా మనం ఇక్కడ ప్రాథమిక బ్యాంకింగ్ సేవలను ప్రజలకు అందిస్తారు. సో ఈ ప్రతినిధులు సుదూర ప్రాంతాల్లో ఉన్న గ్రామీణ ప్రజలని బ్యాంకు ఖాతాల నుంచి తెరిచి బ్యాంకు అందించే పొదుపు, రుణ సౌకర్యాలు అదేవిధంగా పొందేలా ప్రోత్సహిస్తారు. సో ఖాతాలు తెరవడానికి బయోమెట్రిక్ స్మార్ట్ కార్డు గుర్తింపు విధానాలు ఉపయోగించబడతాయి. సో ఆధార్ నెంబర్ను ఆధారంగా చెల్లింపు విధానం. సో ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అదేవిధంగా ఆన్లైన్ ధృవీకరణ వినియోగించి బిజినెస్ కరస్పాండెంట్ సేవా కేంద్రాల ద్వారా బ్యాంకుకు, ఇతర ఆర్థిక వ్యవస్థలకు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అందిస్తున్నటువంటి కొత్త చెల్లింపు విధానమే ఇక్కడ ఏఈపిఎస్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే ఖాతాదారుల ఆధార్ కార్డ్ నెంబరు ఏఈపిఎస్ సేవలు అందిస్తున్న బ్యాంకులోని తన అకౌంట్ నెంబర్లో జోడించాలి. సో బిజినెస్ కరస్పాండెంట్ల వద్ద ఉన్న మైక్రో ఏటీఎంల ద్వారా ఏపీఎస్ ఉపయోగించి ఈ క్రింది సేవలను పొందవచ్చు. ఒకటి వచ్చేసి మనకి నగదు తీసుకోవడం, నగదు డిపాజిట్, నిల్వ తెలుసుకోవడం, తర్వాత ఇక్కడ బాల్య నగదు బదిలీ అని మనం ఇక్కడ చెప్పవచ్చు. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే నియత అనియత రుణాలు. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ టాపిక్ అవుతుందండి. మనకి బిట్టు ఫ్రేమ్ చేయడానికి ఈ ఏరియాల నుంచి మనకి అడగడం జరుగుతుంది. నియత అనియత రుణాలు ఎవరు ఏం పొందుతారు? అనియత రంగంలో రుణ కార్యకలాపాలను వడ్డీ వ్యాపారస్తులను నియంత్రించే సంస్థ లేదు. సో వారి ఇష్టం వచ్చిన రీతిలో వడ్డీ రేట్లను నిర్ణయించవచ్చు. భారతదేశంలో నియత అనియత రుణాలకు రుణదాతలకు రుణాన్ని అందించే విషయంలో చాలా తేడా ఉంది. నియత రుణ సంస్థలు ప్రభుత్వం ఆర్బీఐ రూపొందించిన నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తూ తమ ఖాతాదారులచే కూడా ఈ నిబంధనలను పాటింపజేస్తారు. సో కానీ అనియత వడ్డీ వ్యాపారస్తులు ఎటువంటి ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా తమ సొంత పద్ధతులను పాటిస్తారు. సో ఇక్కడ రుణగ్రహీతలు తీసుకున్న అప్పును చెల్లించలేకపోయిన పక్షంలో నియత రుణదాతలు అప్పును తిరిగి రాబట్టడానికి తిరిగి వారిపై ఎటువంటి చట్టపరమైన చర్యనైనా చేపడతారు. కానీ అనియత రుణదాతలు అప్పును రాబట్టడానికి చట్ట వ్యతిరేక మరియు ఎటువంటి చర్యలైనా చేపడతారు. సో ఈ కారకాల వలన అప్పుడప్పుడు రుణ గ్రహీతలు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారని మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ నెక్స్ట్ మనం చూసినట్లయితే నియత రుణ సంస్థలతో పోలిస్తే నియత రుణదాతలు అధిక వడ్డీ రేటు వసూలు చేస్తున్నారు. అంటే అనియత గ్రహీతలకు అయ్యే ఖర్చు ఎక్కువ. చాలా రాష్ట్రాల్లో అనియత వడ్డీ వ్యాపారులు ప్రజల నుండి అధిక వడ్డీ రేటును వసూలు చేయకుండా ఈ చట్టాలను ఇంకా సమర్థవంతంగా అమలు చేయవలసి ఉంటుంది. అధిక మొత్తంలో రుణం చెల్లింపు అంటే సంపాదనలో అధిక భాగం అప్పు చెల్లించడానికి అని ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ ఉపయోగపడుతుంది. అందువలన అప్పు తీసుకున్న వారికి అదేవిధంగా ఆదాయాల్లో కొంత భాగమే మిగులుతుంది. సో కొన్నిసార్లు విషయాలతో పోలిస్తే ఆదాయం కంటే తప్పు చెల్లింపే అధికంగా ఉంటుంది. సో దీనివలన అప్పు పెరిగిపోతుంటుంది. సొంత వ్యాపారం చేయాలనుకుంటే వారు పెరిగిన అప్పు వలన వ్యాపారం చేయకపోవచ్చు. ఈ కారణాల వలన బ్యాంకులు, సహకార సంస్థలు అధికంగా రుణ బ్యాంకులు మనకి ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీని వలన ఎక్కువ మంది ఎక్కువ
వడ్డీకి రుణాలు పొంది అధిక ఆదాయాన్ని పొందగలుగుతారు. సో వారు పంటలను పండించగలగటం, వ్యాపారం చేయటం, చిన్న తరహా పరిశ్రమలను స్థాపించడం మొదలగునవి చేయగలుగుతారు. ప్రతి ఒక్కరికి తక్కువ వడ్డీ రేటు, అప్పును తిరిగి చెల్లించే సామర్థ్యం వంటి కలిగి ఉండడం దేశాభివృద్ధి ప్రధాన అంశంగా మనం చెప్పవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే అప్పు తీసుకున్న కుటుంబాలు, అదేవిధంగా నియత రుణాలు, అనియత రుణాలు, మొత్తం రుణాలు ఇక్కడ మనం చూడడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే ధనిక కుటుంబాలు తక్కువ వడ్డీతో నియత రుణాలను పొందుతూ ఉంటే, పేద కుటుంబాలు అధిక వడ్డీతో అనియత రుణాలు పొందుతున్నారు. సో ఇక్కడ డిఫరెన్షియేషన్ కూడా మనకు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ గమనించండి. సో ఇక్కడ చూసినట్లయితే ఇవి దేనిని సూచిస్తాయంటే, మొదటిది గ్రామీణ ప్రాంతాల వ్యవస్థలో సగం మందికే నియత వనరుల ద్వారా ప్రజలు అందుతున్నాయి. సో మిగిలిన రుణాలు అనియత రుణాలు అందిస్తున్నాయి అని చెప్పవచ్చు. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే అనియత వనరుల నుంచి పొందే రుణాల్లో అధిక భాగం ఎక్కువ వడ్డీతో ప్రజల ఆదాయాన్ని కొద్దిగా మాత్రమే పెంచుతున్నాయి. అందువలన బ్యాంకులు, సహకార సంస్థలు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అధికంగా రుణాలు ఇవ్వడం అవసరం. సో దీని వలన రుణాల కోసం అనియత వనరులైన ఆధారపడటం తగ్గుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే రెండవది, నియత వనరుల రుణాలు మరికొన్ని స్వదేశాలకు విస్తరించి ప్రతి ఒక్కరూ పొందేలా ఉండాలి. ప్రస్తుతం నియత రుణాలను పొందుతూ ఉండగా రుణాలను ధనిక వర్గం పొందుతూ ఉండగా, ఇక్కడ చూసినట్లయితే పేదవారు అనియత వనరులపైన ఆధారపడుతున్నారు. నియత వనరుల రుణాలు అందరికీ సమానంగా అందడం అత్యంత అవసరం. సో దీనివలన పేద ప్రజలు తక్కువ వడ్డీపై రుణాలు పొందవలసి వస్తుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే పేదలకు స్వయం సహాయక బృందాలు. సో ఇక్కడ చూసినట్లయితే ఇదివరకు చదివిన విభాగంలో పేద కుటుంబాలు అనియత వనరులపై రుణాల కోసం మనకి ఆధారపడుతున్నారని తెలుసుకున్నాం. నిజానికి అనియత రుణాల కన్నా బ్యాంకు నుంచి రుణం పొందడమే చాలా కష్టమని మనం చెప్పవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే బ్యాంకు రుణాల కోసం సరియైన దస్తావేజు, పూచీకత్తులు అవసరం. పూచీకత్తు లేకపోతే బ్యాంకుల నుండి పేదవారు రుణాలు పొందలేకపోవడానికి ప్రధాన కారణం పేదవాడికి ఇక్కడ చూసినట్లయితే పూచీకత్తును చూడటానికి కొద్ది ఆస్తులు మాత్రమే ఉంటాయి. సో ఇక్కడ వడ్డీ వ్యాపారులకు అప్పు తీసుకునేవారు పరిచయం ఉండడం వలన పూచీకత్తు లేకపోయినా అప్పు ఇస్తారు. అంతకు ముందు తీసుకున్నటువంటి అప్పును తిరిగి చెల్లించకపోయినా మరలా అవసరమైతే కొత్తగా అప్పును వడ్డీ వ్యాపారుల నుంచి తీసుకోవచ్చు. వడ్డీ వ్యాపారులు లావాదేవీలను తెలియజేయకుండా అధిక వడ్డీని వసూలు చేస్తూ పేదవారిని హింసిస్తారు. వారు అప్పు వసూలుకు పంటను తక్కువ రేటుకు కొంటూ లేదా తమ వద్ద కూలీగా పనిచేయడానికి ఒత్తిడికి చేస్తారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మధ్య కాలంలో ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర సంస్థలు పేదవారికి రుణాలు అందచేయడానికి కొత్త పద్ధతుల ద్వారా ప్రయత్నిస్తున్నాయి. పేదవారిని సమీకృతం చేయడం, ముఖ్యంగా స్త్రీల కోసం వారు పొదుపు చేసే డబ్బును సేకరించడం, దీనికోసం స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేసి నిర్వహిస్తుండడం. సో ఈ కొత్త పద్ధతుల ఉద్దేశం ప్రతి స్వయం సహాయక బృందం ఇక్కడ 15 నుంచి 20 మంది ఒకే ప్రాంతానికి చెందిన వారు సభ్యులుగా ఉండడం జరుగుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ అండి. ఈ డాటా అనేది మీరు నోట్ చేసుకొని పెట్టుకోండి. సో అవి మీకు రివిజన్గా ఉపయోగపడతాయి. అదేవిధంగా నిరంతరం కలుస్తూ
డబ్బును పొదుపు చేస్తారు. సో ఇక్కడ చూసినట్లయితే ప్రతి ఒక్కరు రూపాయలు 25 నుంచి 100 రూపాయల కన్నా అంతకంటే ఎక్కువ వారి సామర్థ్యాలను బట్టి పొదుపు చేస్తారు. ఎవరైనా సభ్యులు రుణం అవసరమైతే తమ బృందం నుంచి అందరూ కలిసి దాచుకున్నటువంటి సొమ్మును అప్పుగా పొందవచ్చు. బృంద సమస్యలు అప్పు తీసుకున్న దాని వారి దగ్గర వడ్డీ వసూలు చేస్తారు. ఈ వడ్డీ వ్యాపారస్తులు వసూలు చేసే వడ్డీల కన్నా తక్కువగా ఉంటుంది. 1 లేదా 2 సంవత్సరాల పాటు బృందంలో సభ్యులందరూ క్రమం తప్పకుండా పొదుపు చేస్తే వారికి బ్యాంకు రుణం పొందే అర్హత ఉంటుంది. సో బ్యాంకులతో ఉండే ఈ సంబంధం అందరికీ ఇచ్చే రుణాల మొత్తానికి పెంచడానికి దోహదపడుతుంది. సో బృందం పేరు మీద బ్యాంకు రుణాలను అందజేస్తాయి. సో ఇక్కడ చూసినట్లయితే అదేవిధంగా బృందాలు తీసుకున్న అప్పును తిరిగి చెల్లించే హామీ బ్యాంకులకు ఇస్తాయి. రుణాలను పొందడం, డబ్బును పొదుపు చేయటం వంటి విషయాలను బృందం చర్చించి నిర్ణయిస్తుంది. సో రుణాల షరతులను బృందమే నిర్వహించడం జరుగుతుంది. అప్పును తిరిగి చెల్లించడం బృందం సభ్యులందరి సమిష్టి బాధ్యత. ఎవరైనా సభ్యులు అప్పును సరిగా చెల్లించకపోతే ఆ విషయాన్ని బృందమే పర్యవేక్షిస్తుంది. ఈ ఏర్పాట్ల వలన SHGలో ముఖ్యమైన పేద మహిళలకు బ్యాంకులు పూచీకత్తు లేకుండానే రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయి అని మనం ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా మనం చూసినట్లయితే బ్యాంకులు అడిగే పూచీకత్తు సాధారణంగా అవసరం ఉండదు. ఎందుకంటే ఈ రుణాలు బృందంలోని సభ్యులకు స్వయం ఉపాధిని కల్పిస్తాయి. బృంద సభ్యులు చిన్న మొత్తాలను రుణంగా పొందుతారు. సో ఇక్కడ చూసినట్లయితే ఉదాహరణకు పూచీకత్తుగా ఉంచిన భూమిని తిరిగి పొందడం, పెట్టుబడులను సంపాదించడం లేదా విత్తనాలు, ఎరువులు, ముడి సరుకులైన వెదురు, బట్టలు కొనుగోలు మొదలైన వాటికి, గృహోపకరణాల కొనుగోలు నిమిత్తం కుట్టు మిషన్, మగ్గం, పశువులు మొదలగు ఆస్తుల సంపాదన కోసం రుణాలు పొందుతున్నారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే స్వయం సహాయక బృందాలు గ్రామీణ, పట్టణ, పేద ప్రజలకు అభివృద్ధి కేంద్రాలుగా పనిచేస్తాయి. మహిళలు స్వయం కృషితో ఆర్థికంగా నిలదొక్కోవడానికి మాత్రమే కాకుండా వివిధ సామాజిక సమస్యలైన ఆరోగ్యం, పోషణ, గృహహింస మొదలైన వాటిని చర్చించి సరియైన చర్చలు తీసుకుని వేదికగా కూడా స్వయం సహాయక బృందాల సమావేశాలు తోడ్పడతాయని మనం ఇక్కడ చెప్పవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకి అక్షరాస్యతకు సంబంధించినటువంటి ఆర్థిక అక్షరాస్యత అని మనకి ఇక్కడ ఒకటి ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి బాక్స్ ఐటమ్గా. సో ఇది మనకి ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అంతకుముందు కీలక పదాలు ఒకసారి చూసినట్లయితే డిమాండ్ డిపాజిట్లు, ఆర్థిక కార్యకలాపాలు, సహకార సంస్థలు, వాణిజ్య బ్యాంకులు, అనియత రుణ వనరులుగా మనం చెప్పవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అందరికీ ఆల్వేస్ థ్యాంక్ యూ. జై హింద్.